నమస్తే, వెల్కమ్ టు కేఎంఆర్ న్యూస్. రైట్, తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళినటువంటి నాయకులకు సంబంధించి భయం మొదలైన సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. అయితే ప్రధానంగా 10 మందికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలకు అనర్హత వేటు అనేది తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి నిర్ణయం తర్వాత సుప్రీంకోర్టు కూడా ఒక నిర్ణయాన్ని పంపించింది. స్పీకర్ నిర్ణయం తీసుకొని అనర్హత ప్రకటించాలి, లేదనుకుంటే వాళ్ళకి సంబంధించినటువంటి రాజీనామాలను చేపియాలని చెప్పేసి ఈ టాపిక్ అంతా మనం తెలిసిందే. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో స్పీకర్ కార్యాలయం నుంచి, అంటే తెలంగాణ స్పీకర్ కార్యాలయం నుంచి ఇప్పటికే 5 ఎమ్మెల్యేలకు నోటీసులు పోయినాయి. ఈ నేపథ్యంలో మరొక 5 కూడా పోయేటువంటి అవకాశాలని రేపో మాపో వాళ్ళకు కూడా అందుతాయి. అయితే అందిన తర్వాత నిర్ణయం ఏంది అనేది ఇప్పుడు పటాన్ చెరువుకు సంబంధించిన ముచ్చట మనం మాట్లాడుకుందాం. సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి పటాన్ చెరువు నియోజకవర్గానికి సంబంధించి బీఆర్ఎస్కు మొన్నటి వరకు కంచుకోటలా ఉన్నది. 2014, 2018, 2023లో కూడా కంచుకోటగా బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. అయితే గతంలో మైపాల్ రెడ్డి 2014 నుంచి ఆయనే గెలుచుకుంటూ వస్తున్నాడు. మొన్న 2023తో హైట్రిక్ ఎమ్మెల్యేగా కూడా నిలిచిండు. దీనికి సంబంధించి మొదటగా మైపాల్ రెడ్డికి సంబంధించి ఒకవేళ రేపు నోటీసులు వచ్చి అనర్హత ప్రకటిస్తే రేపు పొద్దున రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఏర్పడితే ఉప ఎన్నిక వచ్చినా నేనే గెలుస్తా అన్నటువంటి ధీమాను మైపాల్ రెడ్డి వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. తన అనుచర వర్గంతో కూడా చర్చించినట్టుగా తెలుస్తూ ఉంది. అయితే ప్రస్తుతం మనం చూసుకుంటే మైపాల్ రెడ్డికి సంబంధించి పటాన్ చెరువు ఓటర్ల సంఖ్య, ఒకసారి పటాన్ చెరువు ఓటర్ల సంఖ్య మనం చూసుకున్నట్లయితే 2,76,724 ఓటర్లుగా 2023 ఎన్నికల్లో మనకు కనబడ్డది. 2023 ఎన్నికల్లో. అయితే దీనికి సంబంధించి ప్రస్తుతం మనం చూస్తే గతంలో కాటా శ్రీనివాస్ గౌడ్ పైన దాదాపు 7,000 పైచీలకు ఓట్లతో బీఆర్ఎస్ పార్టీ ఆడ గెలిచింది. బీఆర్ఎస్ పార్టీ మైపాల్ రెడ్డి గెలిచిండు. అయితే మైపాల్ రెడ్డికి సంబంధించి ఒకసారి రాజకీయ ప్రస్థానానికి సంబంధించి మనం చూస్తే మైపాల్ రెడ్డి 1991లో కాంగ్రెస్ పార్టీ, యువజన కాంగ్రెస్ పార్టీ నుంచి 1991లో యువజన కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అక్కడి నుంచి పోటీ చేయడం జరిగింది. యువజన కాంగ్రెస్లో చేరడం జరిగింది. ఆ తర్వాత 1994లో పటాన్ చెరువుకు సంబంధించి, అంటే అమీన్పూర్కు సంబంధించి ఎంపీటీసీగా పోటీ చేసిండు. 1995లో మొదటిసారిగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీటీసీ అయిండు. ఆ తర్వాత మనం చూసుకుంటే చాలా పార్టీలు మారాడు మైపాల్ రెడ్డి. ఎందుకు అనంటే ఆ తర్వాత 2009లో అనుకుంటా, 2009లో బీఎస్పీ పార్టీ నుంచి కూడా పోటీ చేసిండు ఎమ్మెల్యేగా, కానీ ఓడిపోయాడు, ఘోర వైఫల్యం పొందిండు. అంతకుముందు ఒకసారి 1997 ఆర్ 2000 సంవత్సరంలో టీడీపీ పార్టీ నుంచి కార్పొరేటర్గా కూడా ప్రయత్నం చేసిండు, అప్పుడు కూడా ఓడిపోయాడు. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమ సమయాల్లో, అంటే 2014 తెలంగాణ ఏర్పడిన తర్వాత 2014లో బీఆర్ఎస్, అప్పటి టీఆర్ఎస్ పార్టీ, నేటి బీఆర్ఎస్ పార్టీలో 2014లో గెలిచిండు. 2014లో పోటీ చేసిండు, ఎమ్మెల్యేగా పోటీ చేసి 2014, 2018, 2023లో 3 సార్లు, అప్పుడు టీఆర్ఎస్, బీఆర్ఎస్ 3 సార్లు టీఆర్ఎస్ పార్టీ పైన గెలిచిండు. 3 సార్లు గెలిచి హైట్రిక్ ఎమ్మెల్యేగా నిలబడ్డాడు. 3 సార్లు గెలిచిండు కనుక. అయితే ఇక్కడ వరకు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు, బీఆర్ఎస్ పార్టీలో కొనసాగిండు, హ్యాపీగా వెళ్ళిపోయింది ముందుకు ప్రయాణం అంతా కూడా. ఇక ఇప్పుడు అసలు చిక్కంతా కూడా ఇప్పుడు మొదలైంది. ఏమైంది అనంటే పటాన్ చెరువు నియోజకవర్గంలో, ఈ యొక్క పటాన్ చెరువు నియోజకవర్గంలో 3 ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి. ఒకటి మైపాల్ రెడ్డి అయితే, 2 నీలమ్మది ముదిరాజు, 3 కాటా శ్రీనివాస్ గౌడ్, 3 ఉన్నారు. ఈ 3 కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు అయిపోయారు. ఇప్పుడు మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ కోసం 6 నిమిషాలు కష్టపడి 2014, 2018, 2023లో పార్టీ కష్టకాలంలో ఉన్న 2014-18 సమయంలో బీఆర్ఎస్ పీక్స్లో ఉన్న అమీన్పూర్ పటాన్ చెరువు నియోజకవర్గంలో పార్టీని కాపాడుకుంటూ వచ్చిండు. ఎవరు? కాటా శ్రీనివాస్ గౌడ్ పార్టీని కాపాడుకుంటూ వచ్చి, పార్టీ క్యాడర్ను కాపాడుకుంటూ వచ్చి, అనేక అక్రమ కేసులు మైపాల్ రెడ్డి పెట్టే ప్రయత్నం చేసిన కేసులన్నీ తట్టుకొని పార్టీ క్యాడర్ను కాపాడుకుంటూ వచ్చిండు కాటా శ్రీనివాస్ గౌడ్. కాపాడుకుంటూ వచ్చిండు ఇక్కడ వరకు, ఓకే. ఈ తర్వాత ఏం జరిగింది? 2023 ఎన్నికలకు వచ్చేటప్పటికి ఒకటి కాటా పైన ఒకటి దెబ్బ పడ్డట్టే పడ్డది. ఎందుకు పడ్డది అని అంటే గతంలో 2018 ఎన్నికలప్పుడు కూడా కాటా శ్రీనివాస్ గౌడ్కు
టికెట్ ఇచ్చేందుకు చాలా వరకు నిరాకరించింది కాంగ్రెస్ ప్రభుత్వం. నిరాకరించడంతో పాటుగా చాలా వరకు ఫోర్స్ వచ్చింది. లాస్ట్గా ఎన్నికలకు ఇంకో 10 రోజులు ఉన్నదనే దాకా బీఫామ్ ఇయ్యలే. ఇప్పుడు 2023లో కూడా ఇదే జరిగింది. నీలం మధు కాంగ్రెస్ పార్టీలో చేరిండు ఆల్ ఆఫ్ ద సడన్గా బీఆర్ఎస్ పార్టీ నుంచి చేరి కాంగ్రెస్ పార్టీ టికెట్ కావాలని పట్టుకున్నాడు డైరెక్ట్ రేవంత్ రెడ్డితోనే. ఇటు కాటా శ్రీనివాస్ గారు దామోదర్ రాజనరసింహ ఇది వైద్య ఆరోగ్య శాఖ ప్రస్తుత మంత్రి ఈయన వర్గం. ఈ 2 వర్గాలల్లో ఏమైంది అంటే ఇక ఫైనల్గా అటు కాటాకు టికెట్ అనౌన్స్ చేస్తారు అనే మూమెంట్లో అన్ఎక్స్పెక్టెడ్గా నీలం మధుకు కాంగ్రెస్ పార్టీ టికెట్ అనౌన్స్ చేస్తుంది. టికెట్ అనౌన్స్ చేయగానే ఏమైంది, కాటా శ్రీనివాస్ గౌడ్ పెద్ద ఎత్తున ఆందోళన చేసిండు. దాంతోపాటు అధిష్టానమే అంటే ఢిల్లీ పెద్దదానికి ముచ్చట పోయింది. పోయిన వెంటనే ఎవరికి నీలం మధుకు టికెట్ క్యాన్సిల్ చేసి కాటా శ్రీనివాస్కి అనౌన్స్ చేస్తుంది. నీలం మధు ఊకుంటాడా వెంటనే కాంగ్రెస్ పార్టీ నుంచి జబ్బు కొడితే బీఎస్పీలోకి పోయిండు. బీఎస్పీ నుంచి ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకొని బీఎస్పీ నుంచి పోటీ చేసిండు. ఇద్దరు మధ్య పోటీ పడ్డది. ఇద్దరు ఒకటేసారి నామినేషన్లో కూడా అమీన్పూర్ మున్సిపల్ ఆఫీస్ దగ్గర పెద్ద పంచాయతీ జరిగింది. ఆ రోజు 100 వెహికల్ సీటు అసలు ఇక పోటీ ఇద్దరు నామినేషన్లు ఎట్ ఏ టైం అదే డెడ్ లైన్ అదే రోజు చివరి రోజు. ఇక చూడు ఇక ఆట ఇక మామూలు గాలి ఆ రోజు. ఏదేమైనా ఇద్దరు ఇటు కాటా శ్రీనివాస్ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి బీఎస్పీ నుంచి నీలం మధు ఇద్దరు నామినేషన్లు వేసారు. ప్రచారానికి ఇక ఆల్మోస్ట్ ఇక డెడ్ లైన్ దగ్గరకు వచ్చింది. ఇక నీలం మధు పోటీ చేయకపోతే ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు కాటా శ్రీనివాస్ గౌడ్ ఎమ్మెల్యే అయ్యేటోడు. కానీ ఆ మూమెంట్లోనే నీలం మధు వేయడం వల్ల ఓట్లన్నీ జీలినాయి. దీంట్లో 7,000 ఓట్లు ఎవరికి బీఆర్ఎస్ పార్టీకి వచ్చి మైపాల్ రెడ్డి గెలిచిండు. ఇదంతా ఎపిసోడ్ అంతా అయిపోయింది. ఇప్పుడు ఏమైంది అని అంటే మైపాల్ రెడ్డికి సంబంధించి గ్రానైట్స్ క్వారీస్ ఇవన్నీ ఉండడము, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఎమ్మెల్యేగా ఉన్న ఆయన పనులు మాత్రం ఏమైతలేవు, ఆయన చెప్పింది కూడా ఎవరింటలేరు, మైనింగ్ ఆగుతలేదు, అక్రమ మైనింగ్. ఇక దాంతోపాటు ఈయన తమ్ముడు ఎవరు మైపాల్ రెడ్డి తమ్ముడు పైన మైనింగ్ కేసులు, ఈడీ రైట్స్, ఐటీ రైట్స్ ఇవన్నీ జరిగినాయి, కేసులైనా ఆయన అరెస్ట్ అయ్యిండు. ఇక తర్వాత ఈయన ఏం చేసినా మైపాల్ రెడ్డి ఏం చేసినా కూడా నడుస్తలేదు ఆడ. ఇక తప్పనిసరి పరిస్థితులే కదా తప్పదిగా ఇక ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో చేరు కావాలి, ఇక వేరే ప్రసక్తే లేదు అని చెప్పేసి పోయి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా కాంగ్రెస్ పార్టీలో చేరిండు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత ఆయన చేరడమే పెద్ద తలకాయ నొప్పి అయింది పటాన్ చెరువుల. ఎందుకంటే కాటాకు సంబంధించిన టీం ఉన్నది, కాటా ఆల్రెడీ వెయిట్ చేస్తున్నాడు. ఇక నీలం మధు ఎపిసోడ్ అయిపోయింది. అక్కడ నీలం మధు ఎపిసోడ్ ఎందుకు అయిపోయింది, ఆడ ఎంపీ టికెట్ ఇచ్చిర్రు, ఎంపీ టికెట్ నుంచి ఆయన పోటీ చేసిండు. నెక్స్ట్ కూడా మళ్ళీ ఎంపీ టికెట్ ఆయనకి ఇస్తారు కనుక ఆయన ఆ రూట్లోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఎమ్మెల్యే టికెట్కి వచ్చేటప్పటికి రేపు పొద్దున సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి డిసిజన్ మారిన తర్వాత సుప్రీంకోర్టు ఇచ్చిన నిర్ణయం మేరకు, స్పీకర్ ఇచ్చుకున్న నిర్ణయం మేరకు ఒకవేళ ఉప ఎన్నిక వచ్చినా ఇప్పుడు మళ్ళీ మైపాల్ రెడ్డి ఏడికి రావాలి, వస్తే బీఆర్ఎస్కు రావాలి, లేదనుకుంటే ఇంకేదైనా పార్టీకి పోవాలి, లేదనుకుంటే బీజేపీ కన్నా పోవాలి. బీజేపీలో కూడా చాలామంది లీడర్లు ఉన్నారా. దాంతోపాటు కాంగ్రెస్లో టికెట్ ఈయనకు అయితే ఖచ్చితంగా ఇయ్యారు. ఎందుకనంటే కాటా ఉన్నాడు కనుక, కాటా శ్రీనివాస్ గౌడ్ ఉన్నాడు కనుక ఖచ్చితంగా టికెట్ ఇవ్వరు. కాటా శ్రీనివాస్ గౌడ్కు టికెట్ ఇవ్వకపోతే ఇప్పుడు రచ్చరచ్చ మొదలవుతుంది మళ్ళీ. కనుక ఏమవుతుంది, ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో కాటా శ్రీనివాస్ గౌడ్కు సంబంధించిన ఆధిక్యమే ఎక్కువ కనబడుతున్నాడు. ఈయనకి ఏం చేయాలో అర్థం కాదు. 3 సార్లు హైట్రిక్ ఎమ్మెల్యే, సప్పుడే అదే బీఆర్ఎస్ పార్టీలు ఉంటే అయితే అయింది, పాత పోయింది. ఇప్పుడు లేదా 28 మంది ఉన్నారు పార్టీ మారిన వాళ్ళతో. దాదాపు 39 స్థానాలలో బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే 39లో ఇది మొన్న రీసెంట్గా ఏది లాస్యానందిత చనిపోయిన తర్వాత వాళ్ళ సిస్టర్కి ఇస్తే సిస్టర్ ఓడిపోయింది. ఆడ కాంగ్రెస్ పోతే 38 స్థానాలలో బీఆర్ఎస్ ఉన్నది. 38 స్థానాలలోకి 10 మంది పార్టీ మారితే ఇప్పుడు 28 స్థానాలలో బీఆర్ఎస్ఏ ఉన్నది. సో 28 స్థానాల్లో బీఆర్ఎస్ ఉన్నది. ఆ 28లో నువ్వు కూడా ఒకరిని అయిపోయేటుంది, 29వ వాడివి అవుతాడు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాదు. ఇప్పుడు మూడు పడగల నాగంపావం కదా ఉన్నట్టు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పటాన్ చెరువులో 3 పడగలు ఉన్నాయి ఆడ. నువ్వు కాటాకి ఇస్తే నేను ఎందుకు ఊకుంటాను, మైపాల్ మన ఎవరు నీలం మధు కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఏం చేయాలో అర్థం కానటువంటి సిచ్యువేషన్ నడుస్తుంది. కానీ నేనే గెలుస్తా, ఉప ఎన్నిక వచ్చినా నేనే గెలుస్తా అన్నటువంటి ధీమా మాత్రం వ్యక్తం చేస్తున్నాడు. అనుచరులతో కూడా చర్చిస్తున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. ఎందుకంటే వాళ్ళ యొక్క అనుచరులు కూడా చెప్తున్నారు ఉప ఎన్నిక వస్తే ఖచ్చితంగా కూడా మళ్ళీ మైపాల్ రెడ్డి గెలుస్తాడు, అంత క్యాటర్ ఉన్నారు. కానీ ఇంటర్నల్గా కాటా శ్రీనివాస్ గౌడ్ చర్చలు పెట్టుకుంటూ వస్తున్నాడు. ఇంటర్నల్గా చర్చలు పెట్టుకుంటూ ఇంటర్నల్గా ఆల్రెడీ పార్టీని మరింత బలోపేతం చేసుకుంటూ రేపు పొద్దుగాల టికెట్ తెచ్చుకోవాలి, రేపు మళ్ళీ పోటీ చేయాలన్నటువంటి ఆలోచనతో ఎదురు చూస్తున్నాడు. దీంట్లో పెద్ద ఎజెండా అవుతుంది.
ఇక దాంతోపాటుగా ఇంకొక ముచ్చట ఏంది అని అంటే ఈయనకు ఎవరికి మైపాల్ రెడ్డికి రాజకీయ భిక్ష పెట్టిందే కాటా శ్రీనివాస్ వాళ్ళ నాన్న. ఏదేమైనా పటాన్చెరు నియోజకవర్గంలో వాడి వేడిగానే కొనసాగుతుంది ఈసారి ఎన్నిక అనేది. ఒకవేళ ఉప ఎన్నిక వస్తే, ఒకవేళ రాకపోయినా 2028 ఎన్నికల్లో 2028-29 వచ్చే ఎన్నికల్లో కూడా వాడి వేడిగానే కొనసాగుతాయి. కంప్లీట్గా కూడా తెలంగాణ రాష్ట్రంలో చాలా నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితులు నెలకొనేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే దాదాపు ఈయన తిరగని పార్టీ లేదు. బీఎస్పీ వేయండు, టీడీపీ వేయండు, కాంగ్రెస్లోకి వచ్చిండు, బీఆర్ఎస్లోకి వచ్చిండు, టీఆర్ఎస్లో ఉన్నాడు. అన్ని పార్టీలు తిరిగినా కూడా ఆఖరికి సొంత ఇక ఆయన ఎమ్మెల్యే అయ్యిండు, మంచి పొజిషన్ పోతాడు అనుకునే టైంలో పార్టీ మారి ఇలా మొత్తం ఆయన ఖరాబ్ చేసుకున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. కనుక రేపు పొద్దున పటాన్చెరు నియోజకవర్గానికి సంబంధించిన ఎన్నికలు వచ్చినా ఏమొచ్చినా ఏం జరిగినా కూడా కొంత కాంగ్రెస్ పార్టీకి సంబంధించి గడ్డుకాలం అనుకోవాలన్నా, లేకపోతే మైపాల్ రెడ్డికే గడ్డుకాలం అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆడ ఆల్రెడీ కాంగ్రెస్కి సంబంధించి ఒక బలమైన నేత ఉన్నాడు. ఎందుకంటే పార్టీని క్యాడర్ని కాపాడుకుంటూ, ఆయన వర్గాన్ని కాపాడుకుంటూ ఇప్పటివరకు కంప్లీట్గా ఆ యొక్క ప్రాంతంలో ఆయన బలాన్ని చూపించుకుంటూ వస్తున్నాడు కాటా శ్రీనివాస్. సో కాటా శ్రీనివాస్ ఉన్నాడు కనుక ఆటోమేటిక్గా కొంత వర్గపూర్ అయితే ఇంకా కొంచెం ముందుకు పోయేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. సో ఏదేమైనా ఏం జరుగుతుంది అనేది వేచి చూడాల్సిందే. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటే నేను చూసి నుండి కేఎంఆర్ న్యూస్.